కొత్త కథకు 3D మాయాజాలం కలిస్తే పండే వినోదం అంతా ఇంతా కాదు. అలాంటి వినోదం అందించేందుకు సిద్ధమైంది అంబులి. సైన్స్ ఫిక్షన్ గా తెలుగు తెరపై కొత్త కథతో ఆకట్టుకునేందుకు త్వరలో వస్తుంది అంబులి. తమిళంలో సక్సెస్ అయిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. 3D టెక్నాలజీతో కథను చెప్పేందుకు నిర్మాత చేస్తున్న ప్రయత్నం బాగుందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. హిట్ అయిన సినిమా తెలుగులోకి వస్తాను. తెలుగులో 3D వచ్చి చాలా కాలం తర్వాత వస్తుంది. 3D తెలుగులోకి వస్తాను కాబట్టి డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా చూస్తారు. ఈ 3D ఎక్స్పీరియన్స్ చేస్తారని. కుట్టి చేతాన్ తర్వాత సరైన 3D ఫిలిం రాలా మనకి. తర్వాత 4-5 వచ్చినాయి కానీ సరైన 3D ఫిలిం అనేది రాలేదు. సో ఇప్పుడు వచ్చే సినిమా ఈ సినిమా అంబులి బాగా ఆడాలని, ఆడుతుందని ఆశిస్తూ ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్. ప్రదర్శించిన ట్రైలర్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. కేటీవీఆర్ లోకనాథం నిర్మించిన అంబులిని హరిశంకర్, హరీష్ నారాయణలు డైరెక్ట్ చేశారు. 1970 నాటి బ్యాక్ డ్రాప్ ఈ మూవీకి మరో హైలైట్. సినిమా తెలుగులో హిట్ అయితే మరికొన్ని 3D ఫార్మాట్ మూవీస్ మన ముందుకు వస్తాయనడంలో సందేహమే లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఈ మూవీ తప్పక విజయం సాధిస్తుందని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన తీశారు ఈ సినిమా అంబులి 3D. ఇప్పుడు మనం చూసిన ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు కుట్టి చేతన అప్పచ్చన్ గారు చేశారు సినిమా, అది చాలా పెద్ద హిట్ అయింది. ఆల్ లాంగ్వేజెస్, ఆల్ ఏరియాస్ కూడా సూపర్ హిట్ అయింది. ఆ 3D ఎక్స్పీరియన్స్ ఆ రోజు చూసినప్పుడు ఆ రోజుకి అది గొప్ప. బట్ ఇవాళ చూస్తే ఇవాళ టెక్నికల్గా దాన్ని మించి ఆ సినిమా కానీ తర్వాత మన జైపేటల 3D అని వచ్చింది. వీటన్నిటిని మించి కూడా చాలా బాగుంది. ఈ అంబులి 3D ఆడియో లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ వచ్చిన దగ్గరందరికీ నమస్కారం. అంబులి 3D తెలుగులో ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3D మూవీ. కూచాడు గురించిన థ్రిల్లర్ స్టోరీని సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో హాలీవుడ్ టెక్నాలజీలో మేకింగ్ చేశాము. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ ఫిల్మ్ మేకింగ్లో పనిచేశారు. అంబులి 3D సక్సెస్ఫుల్లీ క్రాస్డ్ 105 days ఇన్ తమిళ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ మీకు అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.